తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. ఆదాయం 2, వ్యయం 8. రాజ్యపూజ్యం 7, అవమానం 3. రాజ్యపూజ్యం గౌరవ మర్యాదలకు లోటు ఉండదు, అవమానం 3, తక్కువే ఉంది అవమానం. ఆదాయం ఇప్పుడు చాలామంది ఏం చెప్తారంటే ఆదాయంను వ్యయాన్ని పెట్టుకొని గోచారాన్ని క్యాల్కులేషన్ చేస్తారు. ఇక్కడ గోచారం ఆదాయ వ్యయాలు అంటే మొత్తం సంవత్సరం మొత్తం మీద మనం కొన్నటువంటి క్యాల్కులేషన్ చేసుకొని కొండని శుద్ధి చూసుకొని ఈ సంవత్సరంలో ఉన్న గ్రహమాలికలు బట్టి మనం చెప్పుకుంటాం. అయితే వృషభ రాశి వారికి వ్యయమందు గురుడు ఉన్నాడు ప్రస్తుతానికి. ఈ గురుడు మారిపోతున్నాడు. గురుడు మారిపోతే జన్మలోకి వచ్చేస్తున్నాడు కాబట్టి వృషభ రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే రాహు వల్ల, శని వల్ల, కొన్ని మనకి కేతు వల్ల ఇలాంటి కొన్ని గ్రహాలు ఉన్నాయి. పాపగ్రహ తాలూకా బలం వల్ల కొన్ని ఇబ్బందికరంగానే ఉంది. గోచారం కొద్దిగా ఇబ్బందికరం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను. పట్టుదల దీక్ష గల వాళ్ళు వృషభ రాశి, వృషభ లగ్నాధిపతులు కానీ, వృషభ రాశ్యాధిపతులు కానీ ఎలాగుంటుందంటే వృషభం అంటే అధిపతి ఎవరండి? శుక్రుడు అండి. చాలామంది అంటారు, చాలామందికి పంచాంగకర్తలు కూడా రాస్తుంటారు, చాలా కష్టాలు పడుతున్నారు. ఎందుకు కట్టకట్టలు ఆడుతుంటారు? ఇబ్బందికరమైనటువంటి విషయాలు మనకు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ పంచాంగ శ్రవణంలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకున్నట్టుగైతే సగం వరకు కూడా బాధ ఉంది, కష్టం అంతదిగా ఉంది. ఆ కష్టాన్ని మోసుకుంటూ ధైర్యం ఎక్కువ, ధైర్య సాహసంతో ఎదుర్కొంటూ పోరాటం చేసుకుంటూ ముందుకెళ్తారు. జీవన విధానం వాళ్ళది గొప్పవాళ్ళు. శుక్రుడు అధిపతి. ఈ శుక్రుడు ఎక్కడున్నాడు? మనం ఇప్పుడు రాష్ట్రాధిపతి మనం చూసుకున్నప్పుడు చాలామంది చెప్తుంటాం జ్యోతిషం మీరు కూడా మీకు మీరు గోచారాన్ని చూసుకొని ఆ శాంతిని మీరు చేసుకోండి. పంచాంగంలోనే మీరు క్యాల్కులేషన్ చేసుకున్నట్టుగా అయితే ఆ పంచాంగాన్ని బట్టి మీరు మీ స్వయంగా దైవారాధన చేసుకున్నా, మీరు స్వయంగా ఆ గ్రహాలకి మీరు అభిషేకించుకున్నా, ఆ గ్రహాల తాలూకా జపం చేసుకున్నా ఆ ఫలితాలు మీకే దొరుకుతాయి. అర్థమైందండి? అయితే ఇక్కడ వృషభ రాశి అంటేనే చాలా పవర్ఫుల్ రాశి. అటువంటి రాశిలో మీకు ఈ సంవత్సర ఫలం ఎలాగ ఉన్నది? ఈ సంవత్సరం మొత్తం మీద ఫలం ప్రతి నెల మనం చెప్పుకుంటాం, ప్రతి వారం చెప్పుకుంటాం, ప్రతిరోజు చెప్పుకుంటాం. అయినప్పటికీ కూడా ఈ సంవత్సర ఫలంలో ఎలాగుందంటే అతి కష్టం మీద వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా చాలా అంటే బండి లోడ్ పెరిగింది, దాన్ని లాగాలంటే ఎంత శక్తి ఉండాలండి. అలా ఈడ్చుకుంటూ ఉద్యోగంలో లోడ్ పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతున్నాయి, కుటుంబ బాధ్యతలు పెరుగుతున్నాయి. ఎటువంటి బాధ్యతలు ఉన్నాయండి? విద్యార్థులకి వాళ్ళ లోడు అంత లోడు కాదు. అలాగే నిరుద్యోగులకి మంచి అవకాశాలు వస్తున్నాయి, చేయి జారిపోతున్నాయి. చూసారండి? అలాగని చూడండి, ఒక జ్యోతిష్యం మీద పూర్తి నమ్మకం ఉంచండి. చదువుకున్న విద్యార్థుల్ని కూడా చెప్తారు, ఎవరో ఏం చెప్పారని మీకు మెమరీ లాస్ అవుతుంది, మీరు చదువులలోనే మరి కొద్దిగా ఇబ్బంది అవుతుంది, అది చాలా తప్పు. మీ ప్రయత్నం మీరు చేయండి. మన గోచారాన్ని ఏం చేసుకోండి అంటే ఒక తక్కెట్లో పెట్టుకున్నాం అంటే మనం తెలుసుకోవడం కోసం ఒక తక్కెట్లో పెట్టుకున్నాం, మనం ఒక తక్కెట్లో కూర్చున్నాం. ఆ గోచారాన్ని బట్టే మనం బేస్ అయిపోతే మనం అలా తక్కెట్లో ఉండిపోతాం. అంచేత గోచారం తెలుసుకున్నంత వరకే దాన్ని బట్టి మనం ఏం చేయాలి? మన ప్రయత్నం మనం చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళకి శుభపరిణామాలు ఎంతవరకు ఉన్నాయి? శుభపరిణామాలు అంటే వీళ్ళకి విద్యలో కొంత పర్వాలేదు, ప్రావీణ్యత ఉంది. ఎందుకు? మంచి మెమరీ స్టూడెంట్స్ ఉన్నారండి, మంచి క్లవర్ఫుల్ స్టూడెంట్స్ ఉన్నారు. వృషభ రాశి అంటే సామాన్యమైన రాశి కాదు, ఆకట్టుకున్న రాశి. దూసుకుంటూ పోవడం అలవాటు వాళ్ళకి. ఎంత కష్టం అంటామని, ఎంత లోడ్ అంటామని. అందుకే అక్కడ వృషభాన్ని ఇస్తే అక్కడ సింబల్ విశేషంలో ఒక సింబల్స్ ఇస్తారండి. ఆ సింబల్లో అర్థం తెలుసుకోవాలి. మరి అధిపతులు తెలుసుకుంటాం, సింబల్ గురించి తెలుసుకున్నాం, సింబల్ తాల గొప్పతనం గురించి చెప్పుకున్నాం. అయితే ఈ సంవత్సర ఫలితంలో వృషభ రాశి వారికి కొన్ని ఇబ్బందులకరంగా ఉన్న 50-50 అనమాట. అంటే కొంత ఇబ్బందిగా ఉన్న ఆ ఇబ్బంది కార్యక్రమాల నుంచి వాళ్ళు ముందుకు చూసుకుంటూ వెళ్తారు. బరువు బాధ్యతలు, కుటుంబ భారం అంతా కూడా లోడు పడినా
దాన్ని మోసే శక్తి కూడా ఉంటుంది. దీర్ఘరోగులు అంటే చిన్నప్పటి నుంచి ఉంటున్న చాలా మందికి షుగరు, బీపీ, ఇలాగ థైరాయిడ్, ఇలా దీర్ఘరోగులకి ఉపశమనం కలగాలంటే చాలా జాగ్రత్తలు పాటించాలి. అనారోగ్య సమస్యలుండును అన్నాడు ఇక్కడ. ఆరోగ్య సమస్యలు కూడా మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అందరికీ అని కాదు, ఆ రోగంతో ఉన్నటువంటి రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కుజ ఫలము ఉన్నటువంటి ఫలితం ఎంతవరకు ఉంది, కుజుడు ఫలం లేనటువంటి ఫలితం ఎంతవరకు ఉంది. ఇక్కడ ఏముందంటే వీళ్ళలోని ఈ జాతకులకు ఒక చెప్తాను, వాళ్ళ జాతకాల్లో వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. జాతకాలు పరిశీలించేసుకున్న వాళ్ళకు ఉంటారు. వాళ్ళకి ఈ సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వివాహం అవుతుంది, అవివాహితులకు వివాహం అయ్యే అవకాశం ఉన్నది. ఎక్కువగా ఓవరేజ్ ఉన్నటువంటి వాళ్ళకి, ద్వికలత్ర యోగ కారకులకి చాలా వృషభ రాశి నేను చాలా జాగ్రత్తగా చూశాను గోచారం. ఈ క్రోధినామ సంవత్సరంలో చాలా మందికి తోడు కావాలి. ప్రేమ వివాహాలు, ప్రేమలు ఫలించలేక బాధపడ్డారు. శోభనకృతనామ సంవత్సరంలో ఎంత ఇబ్బంది పడ్డారో అంత ఇబ్బందులు లేవని చెప్తాను. వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి అంతవంటి ఇబ్బందులు లేవు. ఈ సంవత్సరం మీకు అన్ని రకాలుగా బాగుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. మంగళవారం పూట కనీసం ఆంజనేయ స్వామిని ఆరాధించండి, ఆకు పూజ చేయండి, శివార్చన చేసుకోండి. సోమవారం పూట ముఖ్యంగా మంగళవారం పూట ఆంజనేయ స్వామి పూజ చేసుకున్నట్టుగైతే అన్ని రకాలుగా సుఫలితాలు ఉంటాయి. విదేశీ ప్రయత్నములు దగ్గరికి వచ్చిపోతున్నాయి. వీసాలు దొరక బాధపడుతున్నారు, విదేశాలు వెళ్ళి ప్లేస్మెంట్ లేకుండా బాధపడుతున్నారు. అటువంటి వాళ్ళకి కూడా నేను చెప్తాను, మీరు కనీసం 7 వారాలైనా సరే స్వామివారికి, ఈ ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయండి, లేదా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకించండి. మీకు అన్ని రకాలుగా సుఫలితాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు ఒక ఎందుకంటే రాజకీయం నడుస్తుంది కదా, అప్పుడు ఎలక్షన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి ఉన్నాయి, పరిస్థితి ఏంటి. వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దైవారాధన చేయండి, సూర్య నమస్కారం చేసుకోండి, ఆంజనేయ స్వామిని పూర్తిగా మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోండి, విజయాన్ని పొందుతారు. కాబట్టి మళ్ళీ మరో ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను వృషభ రాశి గురించి ప్రత్యేకించి చెప్పుకోవడం కోసం. ఇప్పుడు తదుపరి మనం మిథున రాశి గురించి చెప్పుకుందాం.